కేవలం కట్నం కోసమే పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల తల్లిదండ్రుల్ని హింసించటం అన్యాయం. అవునా కాదు? కట్నం ఇవ్వలేదని కట్టుకున్న దాన్ని పుట్టింట్లో వదిలేయడం ఘోరం. అవునా కాదా? ఒకవేళ కడుపు మండి నేను నా అల్లుణ్ణి పోలీసులకు పెట్టిస్తే పలు రకాలుగా ఆడిపోసుకునే ఈ లోకులు పాప అమ్మాయిని తీసుకెళ్లి చక్కగా కాపరం చేసుకోరా గాడిదే అని ఒక్క ముక్క చెప్పకపోవడం అన్యాయం. అవునా కాదా? చెప్ప మాట్లాడు. ఏం మాట్లాడమే? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఎందుకు పనికొస్తావు నువ్వు? ఇది అన్యాయం. అవునా కాదా? మా అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆయనకి నేనేం తక్కువ చేశానని మా అమ్మాయిని మా అల్లుడు కాపరానికి తీసుకెళ్ళలేదు? చెప్పు. ఏమిటండి అతన్ని పట్టుకుని మన అల్లుడు గురించి విసిగిస్తే అతను ఏం చెప్తాడు? ఎందుకు చెప్పరు? మన అల్లుడు గారి గురించి ఊరందరికీ తెలుసు. ఎవరిని అడిగినా చెప్పాలి. నువ్వు చెప్పవా? సర్లేండి, ఇదిగో నా డబ్బులు, నువ్వు వెళ్ళు. చెప్పి మరీ వెళ్ళు. ఇది అన్యాయం. అవునా కాదా? బాబు ప్రతిరోజు చెప్తున్నానండి, ఇది అన్యాయమని. ఆయన అడగటం మానరేటి బాబు. ఎలా మానతానయ్యా? కన్న తండ్రిగా నా ఆవేదన చెప్పుకుంటున్నా. ఇది అన్యాయం. అవునా కాదా? చెప్పు. మీ అల్లుడు గారు చేసిన అన్యాయమేనండి, కానీ మీరు మాలాంటి వాళ్ళని పట్టుకుని ఉతికేయటం మరీ అన్యాయం అండి. వినడానికి నీకే ఇంత బాధగా ఉంటే అనుభవిస్తున్నా నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. పోనీ నువ్వు నాకు సాయం చేయొచ్చు. ఏమిటండి? ఎలాగైనా మా అల్లుడు గారితో చెప్పి మా అమ్మాయిని కాపరానికి తీసుకెళ్లేటట్టు చెయ్యి. ఆ తర్వాత ఈ విషయం చెబితే ఈ ములక్కాడతో కొట్టు. సార్ టెలిగ్రామ్. అల్లుడు గారు వచ్చేసారు. బాబోయ్, నేను మీ అల్లుడు కాదండి బాబు, టెలిగ్రామ్ మెసెంజర్ ని. టెలిగ్రామా? మా అల్లుడు వస్తున్నట్టు టెలిగ్రామ్ అనుకుంటానయ్యా. సంతకం పెట్టండి. జానకి, అమ్మాయి సావిత్రి, నా కాళ్ళు వడుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందండి? మా బామ్మకి చాలా ప్రమాదంగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అదేమిటి నాన్న అర్థం లేకుండా మాట్లాడతావు? నేను పుట్టక ముందే మీ బామ్మ చచ్చిపోయింది. అవునండి, నేను మర్చిపోయాను. ఒకవేళ మా వాళ్ళు అప్పుడు ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చిందేమో. డేట్ చూడు. ఇది మన మేడ మీద అద్దుకుంటున్న గోపాలకృష్ణ గారికి వచ్చిన టెలిగ్రామ్. ముందు వెనక చూడకుండా సోకాలు పెట్టేస్తున్నావు. ఉండి ఇచ్చేస్తాను. గోపాలకృష్ణ గారు. రండి రండి. మా చియర్స్ టీ విందును పొందండి, అందులోని ఆనందాన్ని అందుకోండి. అది కాదండి. ముందు నన్ను చెప్పనివ్వండి. మీ ఉల్లాసమునకు ఉత్సాహమునకు మా చియర్స్ టీతో చియర్స్ చెప్పండి. ఒక్క కప్పు చాలు. మీకొచ్చిన నొప్పులను, రాబోయే ముప్పులను, పడబోయే తిప్పలను ఇది తప్పించును. ఏమండి, ఎవరైనా రాగానే అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇలా టీ గురించి అడ్వర్టైజ్ చేయడం ఏం బాగోలేదండి. నేను చియర్స్ టీ కంపెనీ ఏజెంట్ కదండి. ఎంత గొప్పగా క్యాన్వాస్ చేసి మా కంపెనీని అభివృద్ధి పరిస్తే నాకంత లాభం వస్తుంది. మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఎవరో చియర్స్ టీ ఏజెన్సీ కావాలని ఇచ్చుంటారు. కాదండి, మీ బామ్మగారికి సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. నిన్నటి వరకు రూపురోలు పత్రంలా ఉండేదానివి హఠాత్తుగా నీకే వచ్చిందే బామ్మా. నేను కనుక పక్కన నుండి ఆకర్షరాలు 4 చీరలు తీసుకొని గొంతులో పోతుండేవాడిని కదండి. అయ్యో, మా బామ్మ చీరలు తాకుండానే వెళ్ళిపోయిందండి. అయ్యో ఈ సంగతి హైదరాబాద్ లో ఉన్న మా పెద్దోడు ఫోన్ చేసి చెప్పాలి. కరెక్టే. హలో హలో హలో, గోపాలకృష్ణ స్పీకింగ్. నేను చిన్న గోపి మాట్లాడుతున్నా. చిన్నడా, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. ఆమెకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అవునరా, నాకు వచ్చింది. మరి నేను బయలుదేరుతా. నీ పొజిషన్ ఏంటి? ఇవాళ రాత్రికి మెయిల్ లో బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే ఇంటికి బయలుదేరు. అలాగే, నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగే. చిన్నాడా, నాయనమ్మ పెరట్లో. అప్పుడే నాయనమ్మ పెరట్లో పెట్టేశారా? నాయనమ్మ, నాయనమ్మ. నాయనమ్మ, ఏమిట్రా ఆ గావు కేకలేంటి? ఆ చూడటం ఏమిటి? మరి ఆ టెలిగ్రాము? సరేలే, ఎలాగా అలా వచ్చావు అంతే చాలు. చిన్నాడు పొద్దుననగా వచ్చాడు, ఇంతవరకు వాడిని పలకరించలేదు. ఏది ఈ పెరట్లో పనితోనే సరిపోతుంది. ఏమిట్రా దావాళ్ళు ఇలా పీక్కుపోయి పొట్లకాయలా తయారయ్యా? ఆ పట్నం హోటల్లో అడ్డమైన చెత్త తిని ఇలా తయారవుతున్నారు. ఏమైనా ఇంటి తిండితో సాటి వస్తుందా?
సరేలే నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, మినపకుడిని తిని కాఫీ తాగుదు గాని. పిచ్చి వేధవా, మినపకుడిని తినే రోజుల్లో ఎలా ఉండేవాడు ముద్దుగా. బాబాయ్ పిన్ని ఎప్పుడు వచ్చావు? నేను రావడం మాట ఉంచండి. అసలు ఆ టెలిగ్రామ్ ఏంటి, దాని కథ ఏంటి? ఒరే బాబు నన్నేం అడక్కు, నేను నోరెత్తితే చాలు మీ నాయనమ్మ నన్ను ఉతికేస్తుంది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అలా భయపడిపోతారేమిటండి? నన్ను అంటావు గాని నువ్వు మాత్రం ఆవిడ ముందు నోరెత్తగలవేంటి? అసలు నువ్వు నేనేమిటే ఈ ఊళ్ళో ఎవరైనా సరే గుండమ్మ గారి పేరు ఎత్తితే గడగళ్ళాడిపోవచ్చింది. గడగడలాడిపోవడం మాట అటు ఉంచండి. చిన్నాడికి నాకు గ్రాండ్ మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఒరే పెద్దాడా, నీదంతా మా అన్నయ్య పోలికేరా. అచ్చం వాళ్ళలాగా నదురు బెదురు లేకుండా నాయనమ్మతో మాట్లాడేయగలవు. నాకంత ధైర్యం లేదే. చూడు, టెలిగ్రామ్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్ కి వెడుతోందని తెలిసి ఎందుకే అమ్మా అన్నాను, అంతే మీద విరుచుకుపడింది. బాబు నన్ను వదిలి పదవే పదం. చిన్నాడా చిన్నాడా, ఈ టెలిగ్రామ్ గొడవ ఏంట్రా? మీ నాన్న అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. నాకు మతిపోతుందిరా. నీకు ఇంకా ఇప్పుడు పోతోంది, నాకెప్పుడో పోయింది. పెద్దాడా, చిన్నాడా, టిఫిన్ తిందుగా రండి. వస్తున్నా నాయనమ్మా. పిచ్చి నాయనలారా, మినపట్టు తిని ఎన్నాళ్ళయిందో ఆవురు మంది తింటున్నారు. ఆ కాస్త ముక్క తినేసి చెరో 2 అట్లు వడ్డించుకోండి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకు తిందురు గాని. ఏమైనా నాయనమ్మా, అట్లతో మమ్మల్ని చంపేయాలని ప్లాన్ వేసావా? అదేమిట్రా, మీకు ఇష్టమని చేస్తేను. ఇంతకీ ఎలా ఉన్నాయిరా, కుదిరాయా? ఇవి బానే ఉన్నాయి, నువ్వు ఇచ్చిన టెలిగ్రామే బాగలేదు. అవును నాయనమ్మా, నువ్వు ఆ చావు టెలిగ్రామ్ ఇచ్చి మమ్మల్ని రిప్లై టెలిగ్రామ్ లాగా రప్పించేస్తావు దేనికే? ఇలా అట్లు తినిపించడానికే? అది కాదురా వేరు నాయనలారా, మీ ఇద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలా లింగుమంట ఎన్నాళ్ళు ఊరేగుతారా? ఒరే పెద్దాడా, ఈ పెళ్లి విషయంలో నీకెప్పటికి 1 ఉత్తరాలు రాశాను, ఒక్కదానికైనా సమాధానం రాసావట్రా? అవునులే, మీ అమ్మా నాన్న లాగా నేను కూడా ఏ బస్సు ప్రమాదంలోనో చచ్చాను అనుకుని ఉంటావు. అట్టా ఎలా అనుకుంటాను నాయనమ్మా, నువ్వు రుబ్బురోలు పత్రంలాగా 1000 ఏళ్ళు వర్దిలాలనుకుంటారు గాని. అవునవును, ఇలా పిండి రుబ్బటానికి. ఇదిగో చూడు, మీ ఇద్దరికి సంబంధాలు చూశాను, మీరు వెళ్లి పిల్లల్ని చూసుకురండి, కట్ట పెట్టేస్తాను. ఓకే బామా. నోర్మయ్, ఏమిటో నువ్వు కట్టబెట్టేది? మెడక రోలా రోకలా? అవేం మాటలు రా, ముచ్చటగా పెళ్లి చూపులకు వెళ్ళమంటుంటే. ఇదిగో నాయనమ్మా, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, ఇలా పెద్దలు చూసిన సంబంధానికల్లా గంగిరెద్దులా తలకాయ ఇవ్వడం, పెళ్లి చూపులకెళ్లి వాళ్ళు పెట్టిందంతా పోతులాగా తినడం, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నచ్చినా నచ్చకపోయినా ఓహో అంటాం, ఇలాంటివి నేను చెయ్యను గాక చేయను. ఇలా పెద్దలు చేసిన సంబంధాల వల్లే ఆడమగ మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆ పైన వాళ్ళు తన్నుకు చావడం, ఆ పైన హత్యలు ఆత్మహత్యలు. ఇదిగో నాయనమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను, అంతే. ఒరే గాడిద, ప్రేమ దోమ అని చేసుకున్న సంసారాల్లో మాత్రం గొడవలు అల్లర్లు ఉండవా? మా ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం గనక అందులో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా ఆనందంగా మేమే భరిస్తాం. అందుచేత మాకు పెళ్లి చూపులు చూసే ఉద్యమాన్ని ఆపు. అదేమిట్రా, విజయవాడలో గంగాధరం గారని మీ నాన్నగారికి మంచి స్నేహితులు, ఆయనతో మాట్లాడాం. వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ రేపు ఆయన బయలుదేరి వస్తున్నారు. నేను ఆయన రావడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోతాను. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మ నాయనమ్మా, నన్ను దెబ్బరొట్టుతో కొడదామని చూస్తావా? మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమో. వస్తా రే చిన్నడా, వస్తా. ఒరే ఒరే ఒరే, సన్నాసి వీడి అన్ని వాళ్ళ నాన్న పోలికలే. వాడు పోయి ఎక్కడున్నాడో. పెద్దనాన్న ఎక్కడో ఉండడం ఏమిటి, ఈ దిబ్బరొట్లు దూరంగా పైలుంటుంటారు. సరేలే, ఇదిగో చూడు చిన్నాడా, నువ్వు కూడా పెద్దలాగా నాకు ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దని తోక జాడించావో. ఏమిటి తోక జాడించడం, టవల్ జాడించడం నేనెందుకు చేస్తాను నాయనమ్మా? ముందు కూర్చో కూర్చో. సరేలే చెప్పు. నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులని చెప్పు. నీకన్నా ముందుగా నీ అక్కడ ఉంటాను. వాడు పెట్టి 4 శుభ్రంగా తిని అమ్మాయి పాటలు వచ్చా డాన్స్ వచ్చా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నువ్వు నిర్ణయించి సంబంధం చేసుకుంటాను. నా బంగారమే, ఎంత మంచి మాట చెప్పావరా. ఇంకొకటి దీనికోసం నేను ఒప్పుకోను. సరేలే, అలాగే కానీ.